కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 34వ వార్డులో బీబీ జయనాగేశ్వర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం వార్డు ఇన్ఛార్జ్ సాబిర్ అలీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటర్ ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలను వివరించారు. రాబో రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని కేవలం మాయమాటలు ముద్దులతో సరిపెట్టుకుందని బీబీ జయనాగేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే నెల నుంచే పెన్షన్లు, సామాజిక భద్రత ఏదైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ 50 ఏళ్లకు పెన్షన్లు మీలాగా పెంచుతూనే పోతామని చెప్పి 250 ముసుగులో ఈరోజు ఇంటికి ఒకే పెన్షన్ ఇస్తారు. కాబట్టి పెన్షన్దారులు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం. వచ్చే నెల ఇస్తాం. ప్రతి ఒక్కరి ఇంటికే తెచ్చిస్తాం. అదే రకంగా 3 నెలలు లేకపోయినా 3 నెలలు కలిపి ఒకేసారి ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ మొదలు పెడతాం. ఏ హామీ అయితే ఇచ్చామో తూచా తప్పకుండా ఒక నమ్మకం, విశ్వాసంతో చంద్రబాబు గారు అయితేనే ఏ కార్యక్రమాలైనా ఆర్థికంగా కానీ సంపదని సృష్టించగల దమ్మున నాయకుడిగా ప్రజలందరూ కూడా నమ్మి విశ్వసించి ఆశీర్వదించబోతున్నారు. నేను ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి నవమోసాలు, ఆ నవరత్నాలు ప్లస్ అంటూ మళ్ళీ నవమోసాలు ప్లస్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. 15,000 అమ్మఒడి ఇస్తారని 13,000, 11,000, 9,000 ఒక సంవత్సరం సున్నా ఎగరగొట్టిన అమ్మఒడి రేపు 17,000 ఇస్తారని చెప్పి ఎవరు నమ్ముతారు? ఈరోజు ప్రతి ఆడకూతురు చెప్తున్నాను, 2వ బిడ్డ ఉంటే ఆ బిడ్డ నాకు సంబంధం లేదన్నారు. కాబట్టి ఇటువంటి మాట తప్పులు మడమ తిప్పని తిప్పినవన్నీ మనలే. అదే రకంగా మాట తప్పడమే జరిగింది తప్ప